జైళ్ళలో కనీస సౌకర్యాలు తక్కువే, మాట్లాడలేరు, ధైర్యం చేయలేరు, అక్కడ ఉండేవాళ్ళు ఏం మాట్లాడతారు, అప్పటికే వాళ్ళు నేరస్తులు. మళ్ళీ ఏం గొడవ జరిగితే మళ్ళీ కేసులు పెడతారో, బయటికే రానిరని భయం. ఎప్పుడైనా మేము కూడా చాలాసార్లు జైలుకి వెళ్ళాం అధ్యక్ష, నెల రెండు నెలలు ఉన్నాం. అప్పుడప్పుడు మేము ఆందోళన చేసేవాళ్ళం, మేమంటే మళ్ళీ వెళ్తామనేటువంటిది. కానీ యావజ్జీవ శిక్షలు పడ్డ వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు అప్పటికే సగం వాళ్ళు జీవితం అయిపోయి ఉంటుంది మానసికంగా. అటువంటి వాళ్ళకి కనీసం సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని బయటకు రాకుండా ఏదో పేరుతో అడ్డం వేసేటువంటి పరిస్థితి. ఇంతకుముందు గవర్నర్లో, ముఖ్యమంత్రులు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని బయటకు వచ్చే విధంగా అవకాశం ఉండేది. ఇప్పుడైతే నాకు తెలిసి ఏదో పేరుతో లేట్ అవుతా ఉంది. దానికి నేను ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఓన్లీ దిస్ గవర్నమెంట్ సీఎం ఆర్ సంబడి హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. పోలీసుల రికమెండేషన్సే మెయిన్. ప్రధానంగా పోలీసులు వాళ్ళు వద్దు, బయటికి రావద్దు. ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ మాటే అంటున్నారు. ఇది మారాలి. ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సరే పోలీసు విధానం ఎలా ఉండాలి అని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉందని అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్య ఒక అతను నా దగ్గరికి వచ్చాడు అధ్యక్ష. అతను నాగార్జున అనే పేరు ఏదో ఉంది. అతను పాపం ఏదో ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ అట్ ద స్పర్ ఆఫ్ మూమెంట్ ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ మర్డర్ కేస్. సో హీ సఫర్డ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 14 years and legally he got bail order also, he release order also, but he is not being allowed to come out. అది దాన్ని కూడా ఇటువంటి ఆ విధంగా ఉంటే నేరస్తుడు మరింత నేరాలకు పాల్పడతారు తప్పితే సత్ప్రవర్తనకి అవకాశం ఉండదు అధ్యక్ష. అతని పేరు నాగరాజు, మిస్టర్ నాగరాజు నల్లూరి. అది నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి రికమెండ్ చేశారు. వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు అధ్యక్ష. ఈ విధంగా ఈ సిస్టమ్ని మార్చడానికి మరింతగా కృషి చేయవలసిన బాధ్యతని మీ ద్వారా ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుతున్నాను.